అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన 2 వాహనాలు ధ్వంసం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ తాడిపత్రిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆపేయాలి అంటూ టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ వర్గీయులు దాడి చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలకు చెందిన 2 వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మహేశ్వరి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల పైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిర్వహిస్తూ తాడిపత్రిలోని పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఒకసారిగా జేసీ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నారు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై విచక్షణరహితంగా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే సాక్షాత్తు తాడిపత్రి ఏఎస్పీ పైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపు ధోరణితో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎక్కడ భద్రత కల్పించలేదు. పోలీసులు ఉన్నప్పటికీ జేసీ వర్గీయులు దాడులకు పాల్పడడం పూర్తి స్థాయిలో చర్చంశంగా మారింది. వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. మహేశ్వర్, అయితే శివారెడ్డి, మనం చూస్తున్నాం అసలు కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి వస్తున్నటువంటి విశేష స్పందన కూడా ఎలా ఉంది అన్నది. అయితే అడుగడుగునా కూడా ఈ టీడీపీకి సంబంధించిన వర్గీయులు అడ్డుకుంటున్నారు. మరి ముఖ్యంగా తాడిపత్రిలో పోలీసుల యొక్క రక్షణ కరువైందని భావించవచ్చా? ఎందుకంటే తాడిపత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో కూడా ఈ రోజు చేపట్టిన కార్యక్రమానికి సంబంధించి తాడిపత్రి పట్టణంలో అనూహ్య స్పందన లభిస్తుంది. దీన్ని జీర్ణించుకునే ఇట్లాంటి దాడులు పాల్పడుతున్నట్లు చాలా స్పష్టమైన ఆరోపణలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.